ఎల్‌పీజీ గ్యాస్‌తో వస్తున్నటువంటి శివాలిక్ నౌకైతే గుజరాత్ ఓడరేవుకి 2 గంటల దూరంలోనైతే ఉంది. అది ఇప్పుడు చేరుకుంటే దగ్గర దగ్గర 45 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ అయితే రాబోతుంది. దీనివల్ల కొంతవరకు ఎంతో కొంత అయితే గ్యాస్ కష్టాలు తగ్గనున్నాయి. అలాగే మరొక 46,000 మెట్రిక్ టన్నులతో నందాదేవి అనే మరొక నౌక కూడా మన ఇండియన్ నేవీ ఇస్తున్నటువంటి ఎస్కార్ట్‌తో వస్తుంది. అది కూడా ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అది కూడా తీసుకొస్తే మరికొంత కష్టాలు అయితే తీరే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ముంబై పోర్టుకి వస్తుంది. అయితే అది చాలా అంటే చాలా తక్కువే, కానీ చాలా అంటే చాలా వరకు మేలు చేస్తాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎల్‌పీజీ కష్టాలు రాకుండా కొంతవరకు ఉంది. అంటే కమర్షియల్‌గా అయితే కొంచెం కష్టమే కానీ మన గృహ వినియోగదారులకైతే కొంతవరకు పర్వాలేదు. అయితే ఇక్కడ 80% వరకు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తున్నారు, డెలివరీ చేస్తున్నారు. కానీ 20% మంది ఇబ్బందికి గురవుతున్నారు. వాళ్ళు కూడా ప్యానిక్ అవ్వద్దని చెప్తున్నారు. కానీ పిల్లలతో ఉన్నప్పుడు భయాందోళనకు గురవ్వకపోతే ఏం చేస్తారు? సిటీలో ఉన్నటువంటి వారు ఏం చేయగలుగుతారు? మరొక మార్గం ఉండదు. కట్టెల పొయ్యి పెట్టుకోలేము. అలాగే ఇండక్షన్ స్టవ్లు కూడా ఇప్పుడు విపరీతంగా ధరలు పెంచేశారు. మళ్ళీ వాటి నుంచి అన్నం మంచిదో, వాటి నుంచి వంటలు మంచివో కాదో కూడా తెలియదు. కొంతమందికి గ్యాస్ మీదే అలవాటు. కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ మీదకి వెళ్ళినప్పుడు కొంతమంది అప్పట్లో తినేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా అంతే. గ్యాస్ పొయ్యి మీద ఉన్నటువంటి ఆ వంటకి ఇండక్షన్ స్టవ్ వంటకి కొంచెం తేడా ఉంటుంది. అది కనుక కొంచెం తేడా కొట్టింది అనుకోండి, అది ఒక విధానం. మొత్తానికి ఏదో ఒకలాగా వంట అయితే చాలు. కానీ అవి కూడా లేనటువంటి వారి పరిస్థితి ఏంటి? కాబట్టి కొంచెం భయాందోళనకు గురి అవ్వద్దంటే అవ్వదు, కానీ ఏదైనా సరే దీనికి పరిష్కారం దగ్గర ఉన్నటువంటి నాయకత్వం అలాగే అధికారులు దీనికి పరిష్కారం చూపాలి. వెంటనే వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేయాలి. అది ఖచ్చితంగా ప్రజల కోసం అయితే పనిచేయాల్సిందే ఈ సమయంలో, ఇలాంటి పాండమిక్ సమయంలో. కానీ ఎంతవరకు వీళ్ళు చేస్తారు, ఎంతవరకు ట్రాన్స్పరెంట్గా ఉంటారనేది ఇక వాళ్ళ దృష్టిలో వదిలేయడమే.